ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ కృపావార్తను ధ్యానించడానికి మీరందరూ నాతో కూడి వచ్చినందుకు దేవునికి వందనములు. మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుణ్ణి మనం అనుదినము ఘనపరుస్తున్నాము, స్తుతిస్తున్నాము. ఆయన గొప్ప నామమును, ఘనమైన నామమును మనం నిత్యం కొనియాడుచు ఆయనకు స్తుతులు, వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం కదా. దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. అనుదినము తన యొక్క చక్కటి వార్తతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆ దేవాది దేవునికి వందనములు. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము 145వ కీర్తన 19వ వచనము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ఈ గొప్ప వార్త ప్రభువైన ఈ కీర్తనల గ్రంథంలో తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ రాస్తున్నటువంటి దావీదు కీర్తన, స్తుతి కీర్తన అని రాయబడి ఉంటుంది దానిపైన. ఆ కీర్తన అంతా కూడా దేవుణ్ణి అతడు ఘనపరుస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. అతని యొక్క స్తుతిని గురించి అతడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాడంటే, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది అంటూ అతడు ఎంతగానో కొనియాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అవును, నిజమే కదా. మనం ప్రతిదినము దేవుణ్ణి కొనియాడుతూ స్తుతిస్తూ ఉంటాము. స్తుతించాలి. ఎందుకంటే అనుదినము మనము చేసే స్తుతి వలన దేవుడు మన హృదయములలో నివసిస్తాడు. స్తుతి లేకుండా మనం ఎంత మన ప్రార్థన అంటే మనం ఏమనుకుంటామంటే అడగడమే అనుకుంటాము. కేవలము ఆయనను అడుగుతూ ఉండడమే ప్రార్థన అంటే అని అనుకుంటాం. కాదు, దేవుణ్ణి స్తుతించడం మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి విషయం ఏమిటంటే, మనము అడగకముందు మనం ముందుగా స్తుతించాలి. మనము ఆయన గొప్పతనాన్ని స్తుతించాలి, ఆయన మహాత్మ్యమును స్తుతించాలి. ఆయన మన పట్ల చేసిన గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఆయన మన జీవితాల్లో మన పట్ల ఎంత కృప చూపుతున్నాడో దానిని బట్టి ఆయనకు స్తుతులు చెల్లించాలి. ముఖ్యంగా దేవుడు మనల్ని సృజించాడు కదా. మనం కోరుకున్నటువంటి ప్లేస్ కాదు, మనం కోరుకున్నటువంటి తల్లిదండ్రులు కాదు, మనం కోరుకున్నటువంటి దేశం కాదు, మనం కోరుకున్నటువంటి గ్రామం కాదు. కానీ దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మనము ఏ ఇంట్లో పుట్టామో, ఏ దేశంలో పుట్టామో, ఏ ప్రాంతంలో పుట్టామో, ఇదంతా కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఇష్టానుసారంగానే మనము ఈ లోకానికి వచ్చాము, ఈ లోకంలో మనము ఉన్నాము. మరి మనకు ఉన్నటువంటి తలాంతులను గురించి ఆలోచిస్తే కూడా దేవుని యొక్క ఎంత కృప, ఎంత మహిమ, ఎంత మన పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, దానిని బట్టే కదా ఆయన మనకు అనేకమైనటువంటి తలాంతులు ఇచ్చాడు. వాటన్నిటిని బట్టి కూడా మనము దేవునికి స్తుతులు చెల్లించాలి. లేకపోతే మన చాలాసార్లు మనం చూడండి, స్కూళ్ళలో కూడా మనం చూసినట్లయితే, స్కూల్లో చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు మనము ఒకవేళ చక్కగా రాయగలిగిన వాళ్ళం అనుకోండి, నేను చక్కగా రాయగలను అని నువ్వు అనుకుంటావు. కానీ నీ ప్రక్కన అమ్మాయి చాలా స్ట్రగుల్ అవుతుంది, తన హ్యాండ్ రైటింగ్ ఏం బాగలేదు, లేదా నీ దగ్గర ఉన్నటువంటి అబ్బాయి ఏమీ బాగా రాయడం లేదు, తను రాయడానికి చాలా కష్టపడుతున్నాడు, స్ట్రగుల్ అవుతున్నాడు. టీచర్లు అంటున్నారు, అబ్బా నువ్వు ఎంత చక్కగా రాసావు, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది, చాలా ముద్దుగా ఉంది, ప్రింట్ చేసినట్లే ఉంది అని మనల్ని మెచ్చుకుంటే, ఆ పక్కన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకలాంటి మొహాలు, అంటే ఒకలాంటి దిగులు పడుతున్నటువంటి ముఖంలతో చూస్తూ ఉంటారు కదా. మరి వాళ్లకు దేవుడు ఎందుకు ఇవ్వలేదు అంటే, అది దేవుని ఇష్టము, దేవుని చిత్తము. మరి వారు ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు కూడా అలాగ చక్కగా రాయగలుగుతారేమో, మనకు తెలియదు. కానీ ఏది ఏమైనా మనకు ఒక చక్కటి తలాంతు, రాయడానికి ఒక చక్కటి రాత కలిగినటువంటి హ్యాండ్ రైటింగ్ అనే ఆ తలాంతు దేవుడు ఇచ్చినందుకు మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. ఇవన్నీ కూడా మన పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి. మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప తలాంతు. మరి పాటలు పాడేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఆ పాటలు పాడే విధానంలో కూడా మనం చక్కగా పాడొచ్చు. అయితే అందరూ పాడే విధానాన్ని చూస్తే ఒక్కొక్కరి వాయిస్లో, ఒక్కొక్కరి స్వరంలో ఒక్కొక్క మాధుర్యం ఉంటుంది. అది మనం
చెప్పలేము. అంటే అంత అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్కరి స్వరము. అయితే ఒక్కొక్కరు చాలామంది ఉంటారు చాలా చక్కగా పాడేవాళ్ళు. వాళ్ళు బాగా పాడతారు, వీళ్ళు బాగా పాడతారు, అందరూ బాగా పాడతారు. కానీ ఆ పాడే విధానంలో ఉండేటువంటి తేడా కూడా డిఫరెంట్‌గా ఉంటుంది కదా! కొంతమంది ఆ స్వరము చాలా మధురంగా ఉంటుంది. అది ఒకరిలో ఉన్నటువంటి మాధుర్యము ఇంకొకరి వాయిస్‌లో ఉండకపోవచ్చు. పెయింటింగ్‌లు చూసుకున్నా, డ్రాయింగ్‌లు చూసుకున్నా, మనం చేసే ప్రతి పనిలో కూడా, మనం చేసే పనులలో కూడా ఆ పనిల యొక్క పనితనం అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే దేవుడు మనల్ని అలాంటి గొప్ప గొప్ప తలాంతులతో సృష్టించినందుకు మనం ఆ దేవాది దేవునికి నిత్యము కూడా స్తుతులు చెల్లిస్తూ, మనం దేవుని మహిమార్థం వాడబడాలి అని మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి. ఆయన యొక్క మహా దయాళుత్వమును గురించి మనము ప్రార్థించి ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఆయన ఎంత దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన ఎంత దీర్ఘశాంతం గలవాడు, ఎంత కృపాతిశయం గలవాడు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాదు ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవంట. ఎంత గొప్ప విషయం కదా! నీ క్రియలు అంటే దేవుని యొక్క క్రియలు. దేవుని యొక్క క్రియలో మనం కూడా ఉన్నాం కదా! దేవుడు సృష్టి కార్యం చేశాడు. ఆ సృష్టిలో మనమంతా ఉన్నాం. దేవుడు కొండలను, చెట్లను, మరి ఫలాలను, నదులను సమస్తమును సృష్టించాడు. జలచరములను, ఆకాశ పక్షులను. మరి అలాగే అదే చేత్తో మనల్ని కూడా సృష్టించాడు. అయితే ఆయన చేసిన క్రియలన్నీ కూడా అంటే ఈ లోకమంతా కూడా, ఈ లోకంలో ఉన్న సృష్టి అంతా యావత్తు కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. మరి ప్రత్యేకించి భక్తులమైనటువంటి మనం దేవుని భక్తులమేనా? ఒకసారి ఆలోచించుకుందాం. భక్తులు అంటే ఎవరు? దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. నీవు నేను విశ్వాసం కలిగిన వారమైతే తప్పకుండా మనము దేవుని స్తుతించాలి. దేవుడు చేసిన ప్రతి మేలును, దేవుడు మన పట్ల చేసిన గొప్ప గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోనండి అని ఇంకొక చోట రాయబడింది. మరి మోషే ప్రవక్త కూడా మరి ఇశ్రాయేలీయులందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా రక్షించి, ఏ విధంగా ఆ ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని కాపాడి బయటికి తీసుకొచ్చాడో, ఏ విధంగా ఆ బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొచ్చాడో, ఏ విధంగా మీ పట్ల ఆయన అనేకమైన అద్భుత కార్యాలను చేశాడో, అవన్నీ కూడా ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతులు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అతడు చెప్తున్నాడు. నిజమే, మనం కూడా ఒకసారి దేవుణ్ణి అంగీకరించాము, దేవుని నమ్మాము అంటే తప్పకుండా గతంలో మనము ఒక బానిసత్వంలో ఉండి ఉంటాము. పాత జీవితం అంతా కూడా మనము దేవునికి అయిష్టంగానే బ్రతికి ఉంటాం కదా! అలాంటి బ్రతుకులో నుంచి మనల్ని ఆ బానిసత్వంలో నుంచి విడిపించి తీసుకొచ్చిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాంటి వాళ్ళే భక్తులు కదా! ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క జీవితంలో కూడా ఏదో ఒక విధమైనటువంటి అనుభవాలు ఉంటాయి. మరి దేవుడు మనల్ని కాపాడుకున్నాడు, మనల్ని రక్షించుకున్నాడు. ఆయన తన ఉచితమైన కృపచేతనే మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి మనము ఏ ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంట. ఆయన అంటున్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అని. అంటే మనము ఎలాంటి కోరికను కోరుతాము? జనరల్గా భక్తులైనటువంటి వారు ఎప్పుడు కూడా ఇష్టం లేని అంటే దేవునికి అయిష్టమైనటువంటి కోరికలు కోరరు. వారు ఎప్పుడు కూడా దేవుని చిత్తానుసారమైన కోరికలే కోరుతారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, తన చిత్తానుసారంగా మీరు నన్ను ఏమడిగినా దేవుని చిత్తానుసారంగా దేవుణ్ణి మనం ఏం అడిగినా కూడా ఆయన అనుగ్రహిస్తాడు అని మరి యోహాను భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మన కోరికలు ఉంటాయి. కనుకనే మనము భక్తులైనటువంటి వారు తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన తప్పక నెరవేరుస్తాడు. మనం ఎలాంటి కోరికలు కోరుతామంటే మంచి కోరికలే కోరుతాము. మన హృదయంలో మంచి కోరికలు పుట్టించేది దేవుని ఆత్మనే. మన యొక్క కోరికలు సాధారణంగా అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో అడిగేవే ఉంటాయి. స్వలాభం కొరకు ఎక్కువగా ఉండవు. మన కుటుంబం కొరకైనా సరే, మన సమాజం కొరకైనా సరే, దేని కొరకైనా మనము దేవుని చిత్తానుసారంగా మంచి కోరికలే కోరుతాం. చాలాసార్లు మనము ఇతరుల
ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము. లేకపోతే మనము ఏదైనా ఒక కష్టంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనము కోరికలు అంటే మనల్ని రక్షించమని కోరుతూ ఉంటాము. అందుకే కదా ఇక్కడ భక్తుడు అంటున్నాడు, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రతి మంచి కోరిక మన హృదయంలో దేవుని ఆత్మ పుట్టిస్తుంది కాబట్టి దేవుడే దానిని తీరుస్తాడు. మనం మొరపెడుతున్నట్లయితే మనలో ఆయన జీవం ఉంది. మనము ఎందుకు మొరపెడతాము? ఆయన జీవం మనలో ఉంది కనుక మనకు జీవాధిపతి ఆయనే కదా, మన జీవమునకు కర్త ఆయనే కదా. అందుకే మనము ఆయననే అడుగుతాము. పిల్లలు ఎవరిని అడుగుతారు? తల్లిదండ్రుల్ని అడుగుతారు కదా. పిల్లలు తమకే అవసరం వచ్చినా కూడా, తమకే కష్టం వచ్చినా కూడా వెంటనే తల్లి దగ్గరకో తండ్రి దగ్గరకో పరిగెత్తి వెళ్ళి అడుగుతారు. అదేవిధంగా మనం కూడా మన తండ్రి అయిన దేవుడు మనల్ని సృజించాడు. మన తండ్రి అయిన దేవునికి మన పట్ల ఇష్టం ఉంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని మనకు తెలుసు కనుక మనకే కష్టం వచ్చినా కూడా మనము తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళ్తాము. ఆయన జీవము మనలో ఉంది కాబట్టి ఆయన మన మొర ఆలకిస్తాడు. ఆయన యందు భయభక్తులు గల మనుష్యులు ఎలాంటి వారు అంటే పరిశుద్ధతలో ఉన్నటువంటి వారు, పరిశుద్ధత కలిగినటువంటి వారు, పరిశుద్ధతలో పాలు పొందినటువంటి వారు. కనుకనే ఆయన మన ప్రార్థన ఆలకించి మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ప్రభువును మహిమపరచాలనే కోరిక, ఆయనను ఆనందపరచాలనే కోరిక మనకి ఎక్కువ ఉంటుంది కదా. ఎవరైతే దేవుని ముందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు దేవుణ్ణి ఆనందింపజేయాలనే కోరికతో ఉంటారు. పిల్లలు కూడా చూడండి, తమ యొక్క జీవితంలో చదువుకుంటున్నప్పుడు మంచి మార్కులు వస్తే పరిగెత్తి వచ్చి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చి తల్లిదండ్రులకు చూపించి వారు సంతోషపడుతూ ఉంటే వారు కూడా ఆనందిస్తారంటే వాళ్లకు తల్లిదండ్రుల్ని ఆనందింపజేయాలనే కోరిక ఉంటుంది. ఒక పిల్లవాడిని లేకపోతే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మరి వాళ్ళ తల్లిదండ్రులను తప్పక డాక్టర్ అవ్వాలి అని వాళ్ళు మొదటి నుంచి ప్రోత్సహించి అలాగా వాళ్ళను ఆ విధంగా ఎంకరేజ్ చేశారనుకోండి, ఒకవేళ వాళ్ళు డాక్టర్ అయితే ఆ డిగ్రీ తీసుకుంటున్నటువంటి సమయంలో వాళ్ళు ఎంత ఆనందిస్తారు. తల్లిదండ్రులకు చెప్పి తల్లిదండ్రులను తీసుకువెళ్ళి తల్లిదండ్రులను స్టేజ్ మీదకు తీసుకువెళ్ళి ఎంత ఆనందిస్తారంటే తల్లిదండ్రులు ఆనందపడుతూ ఉంటే వాళ్ళు చూసి వాళ్ళు కూడా చాలా ఆనందిస్తారు. ఒకవేళ ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు కూడా మరి వాళ్ళు తల్లిదండ్రుల కోరిక నెరవేర్చాము కదా అని వాళ్ళని ఆనందపరచాలనే కోరికతోనే వారు ఎంత సంతోషంగా కష్టపడి పనిచేసి కష్టపడి చదివి కష్టపడి మరి ఆ యొక్క స్టేజ్లో అంటే ఆ స్టేటస్ని పొందుకున్నప్పుడు వారు తల్లిదండ్రుల ఆనందాన్ని చూడాలని కోరుకుంటారు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనమంతా కూడా దేవునిలో ఆనందాన్ని చూడాలని మనం కోరుకోవాలి. పౌలు ఆ విధంగా కష్టపడి ఆయన అనేకుల మధ్య ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉంటే ప్రభువుకు ఎంత ఆనందమో. అతడు వెళ్ళి అన్యుల మధ్య రాజుల ముందు మాట్లాడుతూ ఉంటే వాళ్ళను కన్విన్స్ చేస్తూ ఉంటే ఆయన ద్వారా ఎవరైనా మార్పు చెందితే ఆయన ఎంత ఆనందిస్తాడు. అలాగే శిష్యులు కూడా ఎంత గొప్పగా సేవ చేస్తుంటే ఆయన ఎంతగానో ఆనందించి ఉంటాడు కదా. ఆయన ఎప్పటికీ కూడా మనం ఒకవేళ చిన్న మాట ద్వారా మన యొక్క చిన్న పని ద్వారా దేవునికి మనము మహిమ కలిగించేలాగా మనము ఎవరితోనైనా సువార్త ప్రకటన చేస్తే దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. అందుకే మనమంతా కూడా ఎందుకు ప్రభువును మహిమపరచాలని ఆయనను ఆనందించాలనే కోరిక మనలో ఎందుకు ఉంటుందంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే. దానియేలు కూడా ఎంత ఆసక్తి గలవాడు కదా. తన ఆసక్తి చొప్పున ప్రభు కొరకు అతడు కార్యాలు చేశాడు. ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డాడు. అతని స్నేహితులు అక్కడ ఎక్కడో అన్యజనుల మధ్య వాళ్ళు ఉన్నారు. అయితే దేవునికి మహిమకరంగా ఉండాలని వారు చాలా స్థిరంగా నిలబడ్డారు. ఏ దానికి కూడా ఒప్పుకోలేదు. మరి రాజుగారి భోజనం తినడానికి వారు ఒప్పుకోలేదు. అలాగే వాళ్ళ ప్రతిమలకు మొక్కడానికి ఒప్పుకోలేదు. మరి ఏ విషయానికి కూడా వాళ్ళు దేవునికి విరోధంగా చేయడానికి దేనికి కూడా ఒప్పుకోలేదు. కనుకనే దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. వారిని ఎంతగా సంరక్షించాడు, వారిని ఎంతగా రక్షించాడు. షద్రకు మెషకు అబేద్నెగోలు మరి వారు
అగ్నిలో పడవేయబడినప్పుడు దేవుడు వారితో కూడా అగ్నిలో ఉన్నాడు, వారితోనే ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆయన ఎంత ఆనందించాడో వారితో, వారి ఎడల. మనల్ని బట్టి కూడా అలా ఆనందిస్తే ఎంత బాగుంటుంది కదా. దానియేలు సింహాల బోన్లో పడద్రోయబడ్డాడు. మరి ఆ సమయంలో దేవదూత వచ్చి ఆ సింహాల నోళ్ళని అలా మూసివేస్తే వాళ్ళు ఆ సింహాలన్నీ అలా ఎదురుగా అలా కూర్చుని ఉరికే చూస్తున్నాయి తప్ప ఏ ఒక్క సింహం కూడా దానియేలు పైకి దాడి చేయాలనే అసలు ఆలోచనే వాటికి లేదు. ఎందుకంటే దేవుడు ఆ విధంగా వాటిని కంట్రోల్ చేసేసాడు. మరి దానియేలు ఎంత సంతోషంగా ఎంతసేపు ఎన్ని గంటల సేపు ఉన్నాడో, కానీ కొద్ది గంటలలో కూడా అతడు దేవుణ్ణి ఎంతగానో స్తుతించి ఉంటాడు. దేవుని కొరకు మనము కార్యాలు చేస్తూ ఉంటే దేవుడు మన కొరకు ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు, మనం అడిగితే చాలు వెంటనే మనకు రక్షణగా తన యొక్క దూతలను ఆయన పంపిస్తాడు. అడగక ముందే ఆయన పంపిస్తాడు. ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడు కనుక మనము ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ప్రతి విషయంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటూ ఆయన మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధమైన కోరికలు మనం కలిగి ఉంటే అవి ఎంతో చక్కగా ఫలిస్తాయి. మనము పరిశుద్ధమైన కోరికలంటే మనం ఎప్పుడు కూడా ఇతరులను రక్షణలోకి నడిపించడానికి మనము ప్రార్థించేవారుగా ఉండడమే పరిశుద్ధమైన కోరిక. దేవుని యందు భయభక్తులు గలవారు తమను తాము పరిశుద్ధంగా ఉంచుకుంటారు. అదేవిధంగా ఇతరులు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటారు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి తమను తాము సిద్ధపరచుకుంటారు. ఆ విధంగా ఉండి ప్రభువును మహిమపరిచే వారిగా ఉండాలని కోరుకుంటారు. వారి అవసరాలు తీర్చబడేటట్లు వారికి ఏమి కావాలన్నా కూడా వీరు అడిగితే చాలు దేవుడు ఇచ్చేస్తాడు. మరి పరిచర్య కొరకు ఏదైనా అడిగితే ఖచ్చితంగా దేవుడు వెంటనే వారికి అనుగ్రహిస్తాడు. ఇలాంటి సంఘటనలు అనేక మంది సేవకుల జీవితాలలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. జార్జ్ ముల్లర్ గారు తన యొక్క అధీనంలో ఉన్నటువంటి కొంతమంది అనాథ పిల్లలకు వారికి ఎప్పుడు ఆహారం అవసరమైన ఆయన దేవుణ్ణి అడిగేవాడు. దేవుడు వెంటనే అతనికి ఆ పిల్లలకు కావలసినంత సమృద్ధిగా ఆహారాన్ని పంపించేవాడు. అలాగే చాలామంది విషయాలు మనము చాలా సాక్ష్యాలు వింటూ ఉంటాము. అద్భుతమైనటువంటి సాక్ష్యాలు. బ్రదర్ భక్త సింగ్ గారు కూడా అనేక సార్లు ఇలాగనే భక్తుల కొరకు భోజనాల కొరకు అడిగినప్పుడు దేవుడు వెంటనే జవాబిచ్చినట్లుగా మనం చూస్తాము. అనేక మంది జీవితాలలో, భక్తుల జీవితాలలో దేవుడు వారు అడగగానే వెంటనే వారికి సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాము. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనం కష్టపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఉండాలని కోరుకోడు. మనం కష్టాలలోనే ఉండాలని ఆయన ఎప్పుడు కూడా కోరుకోడు. మనకు వెంటనే సహాయం అందించడానికి ఆయన తప్పకుండా సిద్ధంగా ఉంటాడు. తనకు నిజంగా మొరుపెట్టి వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడని ఆ పైననే రాయబడింది. తనకు ఎవరైతే నిజంగా మొరపెడతారో వారికి అందరికీ కూడా ఆయన సమీపంగా ఉన్నాడు. కాబట్టి తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడు. కష్టంలో ఉంటే వాళ్ళని తప్పకుండా రక్షిస్తాడు. వారి అవసరాలు తీర్చబడేటట్లు ప్రతి సమయంలో కూడా వారికి సహాయం చేస్తాడు. భారముల క్రింద నలిగిపోతున్నప్పుడు వారికి సహాయం కావాలి కదా. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి నడుపుదల కావాలి. నిరాశలో ఉన్న వారికి విడుదల కావాలి. కొన్నిసార్లు చాలా బలమైన అవసరాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ కారణాలు కూడా ఎంతో బలమైన కారణాలు. అలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు వారికి సహాయం చేస్తాడు. ఎందుకంటే వారు ఎలాగంటే దేవుని సన్నిధిలో చిన్నపిల్లల్లాగా మొరపెట్టుకుంటారు. చిన్నపిల్లలు తల్లిదండ్రుల వద్ద ఎలాగ అడుగుతారో ఆ విధంగా తన యందు భయభక్తులు వారు దేవుని సన్నిధిలో అలాగే మొరపెడతారు. అందుకే దేవుడు వెంటనే వారికి సహాయం చేస్తాడు. వారి మొర ఆలకించి వారికి సహాయం చేస్తాడు. కష్టంలో ఉంటే వారికి రక్షణ ఇస్తాడు. దేవుడు తన వాక్యంలో వాగ్దానం చేసినట్లుగా వారి మొర ఆలకించి అన్ని విధాలుగా వారికి సహాయం చేసి వారిని రక్షిస్తాడు. అవును, మనము ఆయన ఎడల భయభక్తులు గలవారమైతే మనం దేనికి భయపడనవసరం లేదు. మనం దేవునికి మొరపెడితే ఖచ్చితంగా మనకు రక్షణ దొరుకుతుంది. అంతేకాదు, మనము
దేవుని ఎవరి ఎవరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో వారందరూ కూడా రక్షించబడతారు. దేవుడు ప్రతి ఒక్కరిని రక్షణలోనికి తీసుకురావాలనే కోరికతో ఉన్నాడు. అయితే దేవుడు మనల్ని ప్రార్థన చేయాలని కోరుతున్నాడు. జ్ఞాపకకర్తలారా విశ్రమించొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి మధ్యవర్తులుగా మనం ఉండాలి. వాళ్ళు రక్షణలో లేని వాళ్ళు ఎంత బలహీన స్థితిలో ఉంటారు. వారు బానిసత్వంలో ఉంటారు, కట్లలో ఉంటారు, బంధకాలలో ఉంటారు. వారు ప్రార్థన చేసుకోలేరు. కాబట్టి మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. మనకు తెలుసు కదా నిజమైన దేవుని గురించి. వారికి తెలియదు, వారికి అర్థం కావడం లేదు. కనుక మనం వారి కొరకు ప్రార్థన చేస్తే ఏదో ఒక దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాన్ని కదిలిస్తాడు. వారి హృదయాన్ని తాకుతాడు. వారి హృదయము మరి బండబారిన హృదయము ఒక్కసారిగా మెత్తనపడుతుంది. అతడు ఎవరైనా సరే రక్షించబడవలసిన వ్యక్తి తప్పకుండా దేవుణ్ణి అంగీకరిస్తాడు. అలాంటి శ్రద్ధ, కోరిక మనం కలిగి ఉండాలి. మనము నిజంగా మొరపెడితే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, ఎవరి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారో, ఎవరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారో అదంతా కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు, మనకు తప్పకుండా సహాయం చేస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని ఎంతో ఆసక్తిగా మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ఆలకించే దేవుడు మనకు తప్పకుండా జవాబిస్తాడన్న విశ్వాసంతో ఆయన వైపు చూద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో వారందరి కోరిక కూడా దేవుడు తీర్చునుగాక. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, నీకు స్తోత్రములు. తండ్రి ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాము. తండ్రి ప్రభా, నిన్నే నమ్మి ఉన్నాము. తండ్రి నీవే మా దేవుడవు, నీవు తప్ప ఇంకొక దేవుడు మాకు లేరు. మా ప్రభా, నీవే నిజమైన దేవుడవని మేము నిన్ను అంగీకరించి ఉన్నాం తండ్రి. తండ్రి ప్రభా, నీ ఉచితమైన కృపచేత మమ్మల్ని రక్షించుకున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ప్రభా, ఎవరెవరైతే రక్షణ లేక ఉన్నారో అలాంటి వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మా కుటుంబ సభ్యుల కొరకు, మా బంధువుల కొరకు, మా స్నేహితుల కొరకు, ఎవరెవరి కొరకైతే మేము ప్రార్థిస్తున్నామో వారిని అందరినీ రక్షణలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభానైనా మరి అదేవిధంగా తండ్రి మాకున్నటువంటి ప్రతి అవసరత నీ సన్నిధిలో చెప్పుకుంటున్నాము. ప్రభా, మేము తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాము. నీ చిత్తానుసారమైన కోరికలే మేము కోరుతున్నాం ప్రభా. మా కోరికలను మీరు తప్పకుండా ఆలకించి జవాబులు ఇచ్చే దేవుడే ఉంటున్నారు. మా మొరను ఆలకించే దేవుడు. నిజముగా మేము మొర పెట్టుకుంటున్నాం నాయన. మా హృదయపూర్వకంగా తండ్రి పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన మనసుతో నాయన నిన్ను కొనియాడుతూ నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి. మాకున్నటువంటి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాకున్న కష్టం నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభా. మేము ఏదైనా నీకు విరోధంగా ఉన్నట్లయితే మా హృదయాలను పరిశోధించి మాలోని పాపమునంతటిని కూడా క్షమించి మమ్మల్ని శుద్ధులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ దినమందై మా ఉద్యోగ జీవితాలలో మేము ఎల్లప్పుడూ నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. మా ప్రయాణాలలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. మా దేవా తండ్రి, పరీక్షలు రాస్తున్న విద్యార్థులను దీవించి వారు సిద్ధపడినటువంటి ప్రతి ఎగ్జామ్లోనైనా ప్రభా చక్కగా రాయడానికి మంచి మార్కులతో చక్కటి ఉత్తీర్ణత, ఉన్నతమైన ఉత్తీర్ణతను పొందుకోవడానికి సహాయం చేసి వారి యొక్క రాకపోకలందు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, మా ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతున్నాం ప్రభా. నీకే స్తోత్రములు. ఆమేన్.